హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. మరి స్వాధ్యాయంలో భాగంగా చాలా రోజుల తర్వాత మనము మరణం మధురం బుక్ని ఈ యొక్క పార్ట్తో మనం కంప్లీట్ చేసుకుంటున్నామండి. ఇది చివరి పార్ట్, లాస్ట్ది అనమాట. సో మనకి ఎన్నో కార్యక్రమాలు అంటే పండగ ఇవి వాతావరణం ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బుక్ లాస్ట్ ఎపిసోడ్ అన్నది మనం చేసుకోబోతున్నాము. సో మరి అద్భుతమైన ఈ యొక్క పుస్తకాన్ని ఎం స్వర్ణలత మేడం గారు తెలుగులోకి అనువదించడం జరిగింది. మరి వెళ్ళిపోదామండి. ఈరోజు కోల్పోవటాలు మరి తిరిగి కలవటాలు పరస్పరం మళ్ళీ చూసుకోవడం, ఈ విషయం పట్ల మనము తెలుసుకుందాము. విశ్వం యొక్క ప్రగాఢ సత్యం ప్రేమ శాశ్వతం అనేది. ఒకరితో ఒకరు మన బంధాలు మరి సంపూర్ణత ఎప్పటికీ ఉంటాయి. తిరిగి కలవటం అనేది మన భౌతిక జీవితాల నుంచి ఏర్పడిన మాయ. మనం ఎప్పుడూ కలిసే ఉంటాం. భూమిపైన మనం ఆ విషయం మర్చిపోనప్పటికీ ఎప్పుడూ ప్రేమతో ఐక్యంగా మరి మార్చలేని విధంగా చైతన్య సర్వస్వంతో అనుసంధించబడి ఉన్నాం. కనుక తిరిగి కలవటం అనేది జన్మ తీసుకున్న ఆత్మశక్తి సర్వాత్మలోకి తిరిగి రావటం అనే ఉత్సవం మాత్రమే. మన ఆత్మ సమూహం మరి స్నేహితులు మనని గృహానికి స్వాగతించడానికి బాజా భజంత్రీలు మోగిస్తారు. కానీ వాస్తవంలో మనం వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. మన సామూహిక ప్రేమ మనం ఒక్కటే శ్వాస అయినట్లుగా మనల్ని కలిపే ఉంచుతుంది. మనం ఈ గ్రహం మీద ఎంతో ఒంటరితనాన్ని భావిస్తాం. శరీరధారుల ప్రేమ ఎంత పలుచనిది మరి షరతులతో కూడినది. కనుక ఒంటరితనం సాధారణంగానే కనిపిస్తుంది. మన ప్రగాఢ తత్వం అదసంగా అంటే ఒక శరీరం మరి వ్యక్తిత్వం లోపల దాగి ఉండటంలో ఏర్పడిన శూన్యమే మానవ విచారానికి మూలం. అందుకే కలుస్తామనే ఆశ మరణించిన వారితో మరి జీవించి ఉన్న వారితో మనం బంధాలన్నిటికీ జీవం పోస్తుంది. ఇక్కడ ఉండగా మనం ఒంటరితనం అనేది మన పురోభివృద్ధి కోసం సృష్టించబడ్డ భ్రమ అని మనకు తెలియదు. మనం మరణానికి చేరువ అయ్యే కొద్దీ తిరిగి కలవటం అనే ఆలోచన మరింత మధురం అనిపిస్తుంది. అంటే చూడండి, మనకి చాలా వరకు చివరి దశలో ఉన్న వ్యక్తుల్ని చాలామంది అంటూ ఉంటారు, పెద్దలు కనిపిస్తున్నారా మీకు, చనిపోయిన వ్యక్తులు కనిపిస్తున్నారా అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి కూడా మరణం దగ్గరికి వచ్చినప్పటికి నాకు వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. మరి మన ప్రియతములు కోల్పోయాం. మనకి ఎంతో సన్నిహితమైన బంధాలతో కూడా కొంత దూరాన్ని భావిస్తున్నాం. ఎప్పుడూ మనం ఏదో కొంత వేరుగా ఉన్నట్లు నిలిచి ఉన్నదానికి తెలిసిన దానికి అవతల ఉన్నాం. ఇక్కడ ప్రేమలో కలిసిపోవడం ఎంతో కష్టం. కనుక మనం దాన్ని గాఢంగా కాంక్షిస్తూ ఉండగానే జీవితం ముగిసిపోతుంది. సహజావబోధతో మనం ఆత్మ యొక్క సత్యాన్ని వింటే మనం ప్రేమించే దాన్నంతా చేరటం సంభవిస్తుందని భావిస్తాం. మనం తిరిగి కలవటం కోసం ఉన్న ఈ ఆకలిని మార్పును ఆహ్వానించే ఆరంభంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు సర్వాత్మలో ఉన్న మనం ప్రేమించే ఆత్మలు మన మరణానికి ముందు కొన్ని రోజులు లేదా కొన్ని గంటల ముందు మనకు కనిపిస్తాయి. అవకాశం ఉన్నప్పుడు మన మార్పును తేలికపరిచే ప్రణాళికలో భాగంగా అవి కనిపిస్తాయి. అవి మనం మన గృహానికి వెళ్తున్నామని జ్ఞాపకం చేసి దానిలో భయపడవలసింది ఏమీ లేదని తెలుపుతాయి. ఇది ఒక మరణించబోతున్న మెదడు నుంచి వచ్చిన విషయం, ఎనోప్షియా కానీ లేదా శారీరక వ్యవస్థలన్నీ నిలిచిపోవటం కానీ కాదు. ఒకానొక సందిగ్ధ చిహ్నానికి బదులుగా ఈ సందర్శనలో మన ఆత్మను పరిమితం చేసే శరీరపు పెంకును విడిచి పెడుతుందన్న స్పష్టతను ప్రతిబింబిస్తాయి. కనుక తిరిగి కలవటం అనేది మనకు కనిపించినట్లుగా ఉండదు. మనం వేరుగా ఉన్నామన్న భ్రమ కలిగి ఉండటం, చివరగా దాని నుంచి విడుదల పొందటం ఒక విధమైన ఎగిరే అంత ఆనందాన్ని ఇస్తుంది. శరీరాలకు మరి భౌతిక జీవితాలకు పరిమితమై ఉన్నప్పటికీ మనం ప్రేమించి మరి ఎప్పటికీ కోల్పోయామనుకున్న వారు తిరిగి రావటాన్ని ఊహించవచ్చు. మనం అనేక సంవత్సరాల తర్వాత తిరిగి కలిసిన కుటుంబాల ముఖాలలో ఆనందాన్ని వార్తల్లో చూస్తూ ఉంటాం.
మనం మన గమ్యస్థానంలో మన ప్రీతములను మొదట చూసిన క్షణంలో ఆత్మ ఆ భావాలతోనే నింపబడుతుంది. ఎప్పుడైతే ఈ శరీరంని వదిలి మనము పైలోకాలకు వెళ్తామో అక్కడ మనం ఎవరైతే మన ప్రియతములు ఉంటారో వాళ్ళని తిరిగి కలవడానికి సిద్ధపడుతామంట. మరి సర్వాత్మ లోకంలోని ఆత్మలు ఇంకా జన్మలోనే ఉన్న ప్రీతములు పట్ల ఎంతో ఎరుకుతూ ఉంటారు. వారు మన జీవిత వికాసం పట్ల ఎరుక కలిగి వారిని గురించి మనం తలుచుకున్నప్పుడల్లా మనతో అనుసంధింపబడతారు. అవి సచేతనమైన బంధాలు. మనం విడిపోయిన కాలమంతా కలిసే కొనసాగుతాయి. మరణం చేరువయ్యే కొద్దీ సర్వాత్మలోకంలో ఉన్న మీరు ప్రేమించిన ఆత్మలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. తీపి జ్ఞాపకాలను ఆనందించండి. ఆప్యాయత దగ్గరతనాలను పెంపొందించే ప్రతిబింబాలతో మిమ్మల్ని పోషించుకోండి. ఆ విధమైన ప్రేమ భావాలతో మరణానికి ముందు సందర్శనలు భరోసా కోసం మీ ఆత్మలు మీ దగ్గరకు పిలవండి. మీరు గమ్యం చేరినప్పుడు ఈ ప్రత్యేక ఆత్మలు అక్కడ ఉండమని కోరండి. ఆవిడ జీవితంలో ప్రేమ స్పందనల్ని గుర్తించి గ్రహించడానికి ఆత్మ శృతి చేయండి. ముందు చెప్పినట్లే ఈ శృతి చేయడం అనేది గమ్యస్థానంలో మీ శ్రద్ధను, ప్రేమ ఉనికిని వైపు మళ్లించడంలో తోడ్పడుతుంది. ఇంకా అది మిమ్మల్ని భయ ఆధారిత భ్రమల నుంచి లేదా మత విశ్వాసాల నుంచి పుట్టిన ఊహల నుంచి రక్షిస్తుంది. మరి తర్వాత చీకటి ద్వారం. మనకు మరణం అనేది చీకటి ద్వారంలా కనిపిస్తుంది. ఆ ద్వారం వెనక మనం గాఢంగా కాంక్షిస్తే మనం తరచూ భయపడే ఒక రహస్యం ఉంది. మనతో పాటే అమ్నీషియా అంటే మతిమరుపు జన్మించింది కనుక మనం ఈ జన్మను దాని పాఠాలను తీవ్రంగా పరిగణిస్తాం. ఆ చీకటి ద్వారాన్ని గట్టిగా మూసి అవలి వైపు గురించి మన ఊహలకు ఇంధనాన్ని అందిస్తాం. ఆత్మకు మరణం అనేది ఒక చిన్న సంఘటన. అది మనల్ని అవలి వైపుకు మార్పు చెందడంలో తోడ్పడేది. అయితే అది ఒక ముఖ్యమైన సవాలు చేస్తుంది. మన ఆత్మజ్ఞానం, గత జన్మలను, మన ఆత్మ సమూహాలను, జన్మ పరంపరలో మనం పోగు చేసుకున్న వివేకాన్నంతటినీ జ్ఞాపకం చేసుకోవడం. మనం మరణించిన వెంటనే తక్షణమే తిరిగి ప్రత్యక్షం అవ్వదు. మనం మరణించిన వెంటనే తక్షణమే తిరిగి ప్రత్యక్షం అవ్వదు. అయితే చాలా పురోభివృద్ధి చెందిన ఆత్మలు అనేక జన్మలుగా అభివృద్ధి మరియు పరిణితి చెందిన వాటికి ఇది వర్తించదు. మనలో చాలామంది మరణించిన వెంటనే కొంత సమయం సందిగ్ధంతో ఉన్నప్పటికీ నెమ్మదిగా అమ్నిషియా అంటే మతిమరుపు తొలగిపోతుంది. మరి కొన్నిటి విషయంలో ఆత్మలకు తాము మరణించామని తెలియనప్పుడు వాటికి గొప్ప భయం కానీ, లేదా తమ భౌతిక జీవితంతో గాఢ బంధం నిలిపి ఉంచుకోవడం కానీ, లేదా ప్రేమ లేని స్వార్థపరమైన జీవితాలు గడిపిన దీర్ఘకాలం నిలిచి ఉంటుంది. ఆ మతిమరుపు ఏంటంటే దీర్ఘకాలం నిలిచి ఉంటుంది. ఈ గ్రంథం రాయటానికి మరి ఏన్షియంట్స్ బుక్స్ ఆఫ్ ద డెడ్కు ఖచ్చితమైన కారణం ఇదే. అనేక ఆత్మల విషయంలో అవి తాము ఎవ్వరో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ముఖ్యమైన పునర్జీవన కాలం అవసరమవుతుంది. ఇదంతా పరివర్తన చెందే జన్మల మధ్య ఉనికి అవసరాన్ని విస్తరిస్తుంది. ఆత్మకు తన సారాన్ని, లక్ష్యాన్ని, చరిత్రను జ్ఞాపకం చేసుకోవడానికి మరి కొంత సమయం ఇవ్వటం కోసం తిరిగి కలవడం అనేది మనం ఎవరో జ్ఞాపకం చేసుకునే విధానాన్ని వేగవంతం చేసి పురోగతి చెందిస్తుంది. అనేక ఆత్మలు తాము కోల్పోయిన ప్రియతములను హఠాత్తుగా దర్శించినప్పటికీ సర్వాత్మలో తమ స్థానపు ఎరుకకు ఇంకా చాలా దూరంలోనే ఉంటారు. వాళ్ళకు తెలిసిందంతా మరణంలో తమను విడిచిపెట్టిన ఎవ్వరో తిరిగి వచ్చారని మాత్రమే. ఆ ఆనందం గొప్పదే కానీ సందిగ్ధత మరి అమ్నిషియా ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. తిరిగి కలవటంతో ప్రజ్వలిన ప్రేమ ఉప్పెన మన ఆత్మజ్ఞానాన్ని ఎరుకుపరచడం మొదలు పెడుతుంది. గత జన్మలు ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయి. ముందుగా మన సమూహానికి, చివరగా సంపూర్ణత్వాన్ని చెందిన భావం తిరిగి వస్తుంది. ఆ చీకటి ద్వారం తెరుచుకోవడం మొదలవుతుంది. మనం ఎవరన్నది, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామన్నది గ్రహించడం మొదలు పెడతాం. ఆత్మాభివృద్ధి. మనం తిరిగి కలిసినప్పుడు గమ్యస్థానం దగ్గరే
నిర్దేశకులు మరి ప్రీతములు తర్వాత మన సమూహంతో మనం ఎదుర్కోవాల్సింది ఎంతో ఉంది. మనం మార్పులు చెందాం. ఈ తిరిగి వచ్చిన ఆత్మకు మార్పు చెందిన శక్తి ఇప్పుడే ముగిసిన జీవితం నుంచి పొందిన కొత్త వివేకం ఉంది. ఆ స్వాగతించే ఆత్మలు కూడా తమ జన్మల సౌశీల్యతను వలన మార్పులు చెందాయి. భూమి లేదా మనం ఎంపిక చేసుకున్న గ్రహం మీదకు మన ప్రతి సందర్శన సుదీర్ఘం, అనేక విధాలుగా మార్పు చెందే కఠినమైన యాత్ర. మనం సంపూర్ణత్వంలోకి, సర్వస్వంలోకి తిరిగి వచ్చినప్పుడు మనం నూతన జ్ఞానాన్ని తిరిగి తేవటమే కాకుండా మన స్వీయ మార్పు చెందిన చైతన్యాన్ని కూడా తెస్తాం. మన ఆత్మసారం మిగిలే ఉన్నప్పటికీ కొన్ని విధాలుగా మనం కొత్తవాళ్ళం. అది కళాశాల స్నేహితులు వేరువేరు దేశాల్లో అనేక సంవత్సరాల పాటు ఉండి మళ్ళీ కలుసుకోవడం లాంటిది. ఈ మధ్య సంవత్సరాల్లో ఎంతో జీవితం గడిచింది. ఎన్నో నష్టాలు, ఆనందాలు, ఇబ్బందులు సంభవించాయి. పాత స్నేహం తిరిగి సవరించబడాలి. ముందు వారు పాత జ్ఞాపకాలతో కొట్టుకుపోతారు. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరు ఏ విధంగా మారారో సున్నితంగా వివరిస్తారు. ఆవల జీవితంలో ఆత్మలు తిరిగి కలిసినప్పుడు ఈ విధంగానే సంభవిస్తుంది. వారు జాగ్రత్తగా ప్రేమతో పరస్పరం తిరిగి బలాన్ని నిర్ధారించుకుంటారు. ఈ విధమైన అన్వేషణ క్రమం ఎంతో సన్నిహితంగాను సౌందర్యాత్మకంగానూ ఉంటుంది. సౌందర్యాయుతంగానూ ఉంటుంది. ఒక జీవితకాలం మనలో ఎంతో గొప్ప మార్పు తెస్తుంది కనుక అది ఘర్షణలుగా కూడా ఉంటుంది. గృహం. ఈ మరణించిన వారి పుస్తకంలో మీకు ఆవలి జీవితం గురించి ప్రముఖ మ్యాప్ మరియు దారి చూపించే నిర్దేశకుడు ఉన్నాయి. ఇది మీరు మార్పు చెందడంలోనూ శరీరం వదిలిన తర్వాత కొన్ని ముఖ్య క్షణాల్లోనూ సహాయం చేయడానికి ఉద్దేశింపబడినది. అంతేకాకుండా మిమ్మల్ని భయం నుంచి రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్వీకరింపబడతారు, శ్రద్ధ చూపబడతారు, మరి ప్రేమించబడతారు అని జ్ఞాపకం ఉంచుకోండి. మరణం తర్వాత సమయం గురించి ఖచ్చితమైన సమయం ఇది. అంతేకాదు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదానిలో కేంద్ర భాగం ఇది. ఇప్పుడే మీరు దారి చూపించే నైపుణ్యాలను స్వయంగా పెంపొందించుకోవడం అనేది మరణించిన వెంటనే ఆవల జీవితానికి బ్రహ్మాండమైన సంపద. మరణం గురించి పుస్తకాలు అసలైన స్వీయ సహాయక నిర్దేశకులు. ఇది దానికి ఏమి మినహాయింపు కాదు. ప్రాచీన పుస్తకాల్లో చాలా వరకు సత్యం కంటే అవాస్తవాలైన అవన్నీ ఆవల జీవితంలో మైలురాళ్లను కనుగొనే నైపుణ్యాలను అందించాయి. మీ మరణానికి, ఈ యాత్రకు స్వాగతం. దానిని నేను ఎన్నోసార్లు అనుభవించాను. మీరు ముందుకు చూసి భయపడకుండా నడవడంలో తోడ్పడటానికి నేను మీకోసం దీపం పట్టుకొని నిలిచి ఉన్నాను. మీరు మీ జీవితాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మేము ఆవలి వైపున మీకు శుభ ప్రయాణాన్ని కోరుతున్నాం. మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. మిమ్మల్ని గృహానికి స్వాగతిస్తున్నాం. చీకటి ద్వారం తెరుచుకొని ప్రేమ కాంతి మిమ్మల్ని లోనికి తీసుకుంటుందని నేను మీకు మాట ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఇంత చక్కగా మరణించిన తర్వాత వాళ్ళు మన కోసం ఎదురు చూడడము, ఆ భయాన్నంతా తీయడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. అలాగే మరణించిన తర్వాత మనము ఎవరినైతే కలుసుకోవాలనుకుంటున్నామో, ఎవరినైతే అంటే మరణించే ముందు మనం కొన్ని అనుకోవచ్చంట. మనం ఎవరినైతే కలుసుకోవాలనుకుంటున్నామో దానికి సాధన ఎలా చేయాలో ప్రాక్టికల్గా ఇక్కడ కొన్ని మరి వాళ్ళకి చెప్పడం జరిగింది. ధ్యానం ద్వారా చక్కగా ఎవరినైతే కలవాలనుకుంటున్నా ఆ వ్యక్తిని మనం ప్రాక్టికల్గా పలానా అంటే మేనిఫెస్టేషన్ అన్నమాట. ఇవన్నీ కూడా మేము ఇలా కలవాలి అలా కలవాలని చెప్పేసి ధ్యానం ద్వారా సాధన చేయొచ్చు అని చెప్పేసి చాలా చక్కగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మన ప్రశ్నలు అంటే అక్కడికి నెమ్మదిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మరణం తర్వాతే కాదండి, అంటే ఇక్కడ ఉండగానే ఈ భూమి మీద ఎలాగైతే తన తండ్రికి తన కొడుకు ఎలాగైతే చెప్పాడో విషయాలన్నీ కూడా మనము ఎవరినైనా చనిపోయిన వ్యక్తుల్ని పిలిచి మనం క్వశ్చన్స్ వేయాలనుకుంటే కనుక దాన్ని కొంచెం సాధన చేసి చక్కగా ధ్యాన సాధన చేసి ఆ శక్తితో మనం వాళ్ళని ఆహ్వానించి కొన్ని ప్రశ్నలు కూడా వేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ లాస్ట్లో మనకి చెప్పడం జరిగింది. సో అలా కూడా మనం ప్రయత్నించవచ్చు. కానీ దానికి ప్రాక్టికల్గా
మనకి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగిందండి. సో మాస్టర్స్ మరి ఇంకొక నేను ఈ 15 అంటే ఇంకా లెందీగా ఇంకా కొంచెం ఉందండి. సో మరి ఈ మాస్టర్ ఎవరైతే బుక్ రాశారో ఆ బుక్ రాయబడిన వ్యక్తి తాలూకా అనుభవం కూడా మనం నెక్స్ట్ పార్ట్ 14లో అంటే పార్ట్ 14లో మనం చెప్పుకుందాము. ఇంకొంచెం మ్యాటర్ అయితే ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకుందాము. సో మరి ఇంత చక్కగా విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.